దూసుకు వస్తున్న దిత్వా, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పడే అవకాశం ఉంది. రాయలసీమ, కడప, చిత్తూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు కోరారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది చెన్నైకు 520 కిలోమీటర్ల దూరంలోను మరియు పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా, శ్రీలంక మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల రాబోయే 5 రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో 30వ తేదీ డిసెంబర్ 1వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం, తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో ఉండే అవకాశం ఉంది. ఇక 5వ రోజున పలు ప్రాంతాలలో, 6వ రోజు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజు 1-2 ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ రేపటికి జారీ చేయటం జరిగింది. అతి ముఖ్యంగా 3వ రోజు అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 3వ రోజు అనగా 30వ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల మరియు నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది. 4వ రోజు అయిన 1వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయటం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఎదురుగాలు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా
ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలపై 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సాయంత్రానికి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. అలా 3 రోజులు ఈ పరిస్థితి ఉంటూ 4వ 5వ రోజుకు గాలి యొక్క ఉధృతి తగ్గినప్పటికీ 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు ఇవ్వవలసిన సూచనలు, సలహాలు, హెచ్చరికలు మరియు పూర్వానుమానాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కోసుకోవటం, లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. నిలిచి ఉన్న పంటల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరటం జరిగింది. మరియు టూరిజం, రీక్రియేషనల్ యాక్టివిటీస్ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెలికాప్టరు, సర్ఫేస్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ కూడా నియంత్రించాలి. కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం, లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పుకార్లు, వదంతులు నమ్మొద్దని ఇంకొకసారి చెప్పటం జరిగింది. వరకు తీరాన్ని తాకేటట్టు కనిపించట్లేదు. టైం ఇంకా ఉంది, చెప్తాం.